నిడదవోలు మారుతి శిష్యుల్ని తయారు చేశారు. ఆయన శరీర సంవత్సరానికి యోగాన్ని కూడా మిళితం చేసి బోధించడం జరిగింది. గౌరవ అధ్యక్షులు శ్రీ ప్రతి వీరభద్రరావు సిద్ధాంతి గారిని, మన ఉక్కు మనిషి శ్రీ త్రిమూర్తులు గారిని శాల్వా కప్పి సత్కరించకుండా కూర్చున్నాను. శ్రీ ప్రతి వీరభద్రరావు గారి వేదిక దగ్గర రావాల్సిందిగా కూర్చున్నాను. శ్రీ త్రిమూర్తులు గారిని పూలమాలతో సత్కరించడంలో పోస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ కళ్యాణి కృష్ణరాజు గారు వేదిక మీదకి రావాలి. ఉక్కు మనిషిని పూలమాలతో సత్కరించడంగా కోరుతున్నాను. అదేవిధంగా కళాభారతి సమితి కోశాధికారి శ్రీ జోషిపేట ప్రకాష్ గారిని పూలమాలతో శ్రీ త్రిమూర్తులు గారిని సత్కరించగా కోరుతున్నాను. అదేవిధంగా ఆయన పట్టణ ప్రముఖులు శ్రీ రంగా నాగేశ్వరరావు గారిని వేదిక మీద వచ్చి శ్రీ త్రిమూర్తులు గారిని సత్కరించగా కోరుతున్నాను. త్రిమూర్తులు గారికి పూలమాల వేసి సత్కరించగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీ చైతన్య కళా సమితి మెంబరు శ్రీ జగత్వై షాహి గారిని త్రిమూర్తులు గారికి అదేవిధంగా నేడు ఈ సన్మానం ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య సాంఘిక సత్కరించగా కోరుతున్నాను. అధికారులని కుతూహలంగా ఉన్నారు. వాళ్ళంతా వేదిక మీద వచ్చి శ్రీ త్రిమూర్తులు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను.
శ్రీ చైతన్య కళాభారతి నిర్వహణ తిరుపతి శ్రీ తిరుపతి త్రిమూర్తులు బాడీ బిల్డర్ 1955వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం నిడదవోలు నందు శ్రీయుతులు తిరుపతి అఖిలరి కుటుంబంలో జన్మించిన శ్రీ త్రిమూర్తులు గారు వ్యాయామంపై మక్కువతో చిన్నప్పటి నుండి వ్యాయామంలో శ్రీ త్రిమూర్తులు గారు సమాజానికి ఏదో చేయాలనే తపనతో యువకుల్ని సరైన మార్గంలో పెట్టాలనే ఆలోచనతో వారు భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తపనతో 1980 సంవత్సరంలో భారతీయ వ్యాయామ శ్రీ త్రిమూర్తులు గారు ధన్యులు. ఏ రకమైన పారదర్శకం లేకుండా ఉద్యమ యువకులకు వ్యాయామం నేర్పిన శ్రీ త్రిమూర్తులు గారు ఆ వాయు పుత్రుడి ఆశీస్సులు మీరు మహాధన్యులు. చిన్న విన్నపం, శ్రీ త్రిమూర్తులు గారి శిష్యులు వేదిక మీదకి వచ్చి కృషి ఉంటే మనుషులు అవుతారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే సిద్ధాంతాన్ని నమ్మి ఎందరో యువకులకు మార్గదర్శకులైన మీరు 2004 డిసెంబర్లో మిస్టర్ ఇండియా అవార్డును గెలుపొంది ఉన్నత శిఖరాలను అధిరోహించిన మీరు మహాధన్యులు. మూర్తీకరించే కృషిలో నేటి తరం యువకులకు ఆదర్శప్రాయాలుగా నచ్చిన వీరు మరిన్ని అవార్డులు పొందాలని, మీ నుంచి యువకులు పూర్తి పొందాలని సదా కాంక్షిస్తూ మీ దక్షతరాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు శ్రీ చైతన్య కళాభారతి నిడదవోలు. ఈ కన్నుల పండుగ కార్యక్రమానికి ఇచ్చేసిన 50 మంది ప్రజానికానికి మా నిడదవోలు డిపో ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రసాదించి ఎంతో మంది విద్యార్థుల్ని ఆయన చేతుల మీదుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా అభిలాషిస్తూ వారికి ఈ నూతన సంవత్సర మొదటి రోజున ఆనంద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుష్పమాలాపూజలు చేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ నిడదవోలు డిపో. నా తరఫున మరియు నా కళాకారుల తరఫున ఆర్థిక అభినందన తెలియజేస్తున్నాను. తను గ్రామంలోనే కాకుండా తను ఒక కబడ్డీ ప్లేయర్. తెలుగుడు అంటే అతను ఈ మన జిల్లాలోనే కాకుండా భీమవరంలో ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్గ్యూలో ఉన్నారు, ఏలూరులో ఉన్నారు, కోయిగూడలో ఉన్నారు. వాళ్ళ జిల్లా వ్యాప్తంగా తనకు తెలియనివి ఎవరు లేరు. క్రీడారంగంలో త్రిమూర్తులు అంటే ఎవరు, నిర్దోష త్రిమూర్తులు అంటే టాప్. అతని పేరు చెప్తేనే టీం బాగా భయపడి ఈరోజు తన వయసు మించిన ఆటలు ఆడేవారు, వయసు మించిన పిల్లలతో పాటు పోటీ పడేవాడు. అతను ఒక బ్లాక్ ఉంటే చిన్న వయసు కూడా భయపడేవాడు. తన శరీరాన్ని చూసి ముందే భయపడేవాడు. క్రీడారంగంలో మంచి పేరుండేది. ఇప్పటికీ తన టీంలో ఈ వయసులో కూడా ఇంకా ఆడుతున్నాడు. ఆయన ఆడుతున్నాడు కూడా, కొన్ని రోటరీ క్లబ్లో కూడా ఆడాడు. ఈ రోజు అతను వయసు మించిన పని చేస్తున్నాడంటే అతను ఆదర్శం తీసుకోవాలని నేను అతను స్నేహితుడిని గత 10 సంవత్సరాలు నాకు పరిచయం. యాక్చువల్గా నేను వరంగల్ జిల్లాలో నేను అక్కడ చదువుకున్నాను. అక్కడి నుంచి నేను 10 సంవత్సరాలు నాకు పరిచయం ఉంది. అతనంటే నేను అతనికి ధన్యవాద కాలు కూడా పట్టుకున్నాను. అంటే నేను అతని దగ్గర చిన్న వ్యక్తిని, అతని పిల్లల వయసు కానీ నేను అతని దగ్గర నేర్చుకొని చాలా నేర్చుకుని 10 సంవత్సరాలకి. అంటే అతను మనం చూడగానే ఎవరికైనా వచ్చేది ఫస్ట్ ఏంటంటే తన దగ్గర నేర్చుకోవాలి. మీరు ఒకే ఒక అతను చూడగానే ఆటోమేటిక్ ఎవరికైనా వచ్చేది నేర్చుకోవడం పట్టుదల వస్తుంది. అతనితో మాట్లాడితే చాలు ఎవరికైనా పట్టుదల వస్తుంది. అంత మంచి వ్యక్తి, సపోర్ట్ చేసే వ్యక్తి, కోఆపరేషన్ చేసే వ్యక్తి. అతను మనం ఈ రోజు కాదు ఎవరి జిల్లాలో ప్రతి ఫ్యాన్స్ మర్చిపోలేని పరిస్థితి ఎదురు. అందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఆనందంగా సంతోషంగా మరుపురాని మధురమైన ఈ సదవకాశాలు జీవితాలలో నేను ఎందుకంటే 12, 13 తేదీల్లో
ఛత్తీస్గఢ్ భిలాయిలో జాతీయ స్థాయి అంబేద్కర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రదర్శన వారు నిర్వహించిన జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో పార్టీ శాఖ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే ఏలూరులో మోదీ దుర్గారావు గోల్డ్ మెడల్ కొట్టి ఈ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చాడు. ఏలూరు పట్టణానికి మంచి కీర్తి మంచి తీసుకొచ్చాడు. రెండో వాడిగా నేను ఈ గోల్డ్ బంగారు పథకాన్ని సాధించి విడుదలని జాతీయ స్థాయికి నా వంతు సాయంగా నేను కృషి చేసి పట్టుదలగా ఇప్పుడు సాధించాను. కానీ ఈ క్రీడ అనేది చాలా డబ్బుతో కూడుకున్న పని. మనిషి కష్టించి తిని శరీర కారణాన్ని పెంచుకుని నిత్యము శ్రీవ్యాసనాలకు దూరంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ప్రతి నిత్యము ఒక గంట కేటాయించుకుని అతి శ్రద్ధతో చేస్తే మనిషి ఆరోగ్యంతో పాటు శరీర అవయవాన్ని పెంపొందించుకుంటూ పక్క వాళ్ళకి ఆదర్శంగా నిలిచి తన జీవితంలో వెనుకడుగు లేని హీరోగా నిలబడి ఎంతో మంచి వ్యక్తిగా ఇలాగా నాలాగా ఇంతవరకు వచ్చానంటే కారణం పట్టుదల. ఇంత కీర్తి ప్రతిష్టలో నాకు దక్కుతాయని అనుకోలేదు. కానీ ఈ ఆటలో ఈ పురస్కారం చూస్తుంటే నాకు చాలా నాకు ఇంత పురస్కారం జరిగింది, ఇంత ఆనందం నాకు దక్కుతుందని ఊహించలేని సంఘటన ఏర్పడిన 2005 సంవత్సరం 2004 సంవత్సరంలో గెలుపుకుంది. 2005 సంవత్సరంలో ఈ కీర్తి నాకు దక్కినందుకు పురస్కరించి కళాభారతి వారు సన్మానం చేసినందుకు నేను చాలా ఆనందపడుతూ యువకులందరూ కూడా ఆరోగ్యమే మహాభాగం. మానవుడు ఆహారం తీసుకున్నందుకు వ్యాయామం చేయాలి. తినడం, జీర్ణించుకోవడం, మల విసర్జించే 3 ప్రక్రియలు మానవుడు నిత్య జీవనాధారం. అటువంటిది చేసి పడుకోవడం, శరీరాన్ని పెంచుకోవడం అనేది తప్పు. ఎందువల్లంటే నేను ఎండబడి చూసే నేను అక్కడ నీరు హాస్పిటల్లో చూస్తే మనిషి బలంగా ఉన్నా కానీ అనేకమైన రోగాలకు లోనవుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది, ఏంటి కారణం? కానీ మానవుడు తన నిత్య జీవితంలో పళ్ళు తోముకుంటాడు, శుభ్రం చేసుకుంటాడు, అలాగే మొక్కలు కూడా గోడ రాసుకుంటాడు. కానీ శరీరానికి చెమట పట్టకుండా శుభ్రాన్ని ఆనందిస్తే మటుకి కష్టం కొంచెం ఉన్నదని చెప్పేసి మీకు అందరూ మనవి చేసుకుంటున్నాను. కానీ పోనీ వాకర్స్ క్లబ్ కానీ వ్యాయామం చేయడానికి ఒక పరికరాలు కానీ ఏమీ లేకుండా ఉన్నాయి. నేను నా వంతు సాయిగా నేను సంపాదించడం తక్కువ, కానీ అందులోనే కొంత ధనాన్ని తీసి ఖర్చు పెట్టి పరికరాలు అమర్చి కుర్రోడికి ఎంతో కొంత నా వంతు సాయిగా నేను చేస్తున్నాను. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దాన్ని మానకుండా దాన్ని అలాగే కొనసాగిస్తూ ఇప్పటికి 18 సంవత్సరాలు బట్టి ఉచితంగానే చెప్తూ ఉన్నాను. కానీ ప్రభుత్వం తరఫున మాకు ఎటువంటి సాయం అందలేదు. కానీ అది మా దురదృష్టం అని భావిస్తున్నాను. కానీ ఈ ఆటలో ఇంత ఘనకీర్తి మన ఎడదోలు తగ్గినందుకు పెద్దలంతా గ్రహించి ఈ వ్యాయామకానికి పరికరాలు అవసరం. ఇది చిన్న వెంకట గారికి ఇదివరకోసారి ఎప్పుడంటే మొట్టమొదటిసారిగా ఆయన అయినప్పుడు చెప్పాను నేను. అప్పుడు మేము బాడీ ఫిట్నెస్ అనే ఫలమానాన్ని తీసుకుని నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ మామూలుగా ఈ ఫిట్నెస్ అనే విభాగంలో మనిషి తరివించి ఫిట్నెస్ చేసి ఇటువంటి ఉద్యోగావకాశాలు కల్పించే బాడీని వాళ్ళకి సమకూర్చి వాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు ఈ మార్పు పొంది ఉన్నారు. కాబట్టి ఇది ఎవరు గ్రహించడం లేదు. ఎంతో మంది జాబులు సంపాదించుకున్నారు. సోదరి సోదరులందరికీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీరు వచ్చింది సార్ నా తమ్ముడు సంబంధించినటువంటి సంతోషం. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. మరి మీరంతా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ గురించి ఎదురు చూస్తున్నారు. మీరంతా ఇంకేదంటే అంతా మా మేము జాతరలో రాష్ట్రాల మ్యూజిక్ పెట్టాము. అంటే 90 ఏళ్ళలో బాగా ఉండేది. ఆ 90 ఏళ్ళు రాష్ట్రాల మ్యూజిక్ నైట్ పెడితే ఆ రోజు ఎక్విప్మెంట్ వచ్చాకంటే 7 లక్షల ఎక్విప్మెంట్ అయింది. ఆడవాళ్ళు 8,000, మగవాళ్ళు 7,000 వచ్చారండి. బాగానండి. ఆడవాళ్ళ మంది 8,000, మగవాళ్ళు 7,000 వచ్చారు, 9,000. సరే మాకు రాష్ట్రాల మ్యూజిక్ ఎటువంటి మాకు మా అమ్మ చిరాకు మాకు
అప్పుడు ఏం చేస్తామంటే సాయిబాబా భక్తులు ఎక్కువ కొనాలని చెప్పి మధ్యపట్నం షిరిడి సాయిబాబా మార్చి అని చెప్పి నాటకం పెట్టడం కావండి. అప్పుడు దానికి ఎంతమంది వచ్చారంటే 9 మంది అండి. ఎలా అవుతామండి దైవ సంకీర్తనం మీకు ముగ్గురు నిద్రపడుతుందండి, ముగ్గురికేమో పడకుండా చూడలేను అండి. మీ 5 కమిటీ 9 మంది కాబట్టి తిరుపతి సంబంధం చేస్తున్నా మీకు అప్పుడే కాంగ్రెస్ జనాలు వచ్చేస్తుంది. ఈ రోజే చక్కని రోజు అయితే మన తెలుగు వాళ్ళు అవ్వగాదు మీరంటే మాకు 10 గంటల రోజు అయితే ఏంటంటే మరి మన ఛత్తీస్గఢ్ లో రాజ్యాంగ కేసులు జరిగింది. మన ఛత్తీస్గఢ్ లో బిలాలో జరిగిన 49 సంవత్సరాల విభాగంలో సివిల్ సంస్థ విభాగంలో అంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో మరి మాస్టర్ మిస్టర్ ఇండియా వచ్చింది శ్రీమిత్రుల గారికి. అది మన నిడుదలకి చాలా గొప్పగా అని చెప్పి మరి మేము అందరం ముందు చేస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. ఇది చాలా గొప్ప ఇది. కాబట్టి యువకులందరూ చెప్పేది ఏంటంటే మీ బేబీ డాన్స్ బేబీ ఇది కాదు, చక్కగా చదివి మంచి ఇంజనీర్స్ మంచి డాక్టర్లు